నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో డాక్టర్ జలగం తిరుపతిరావు జేటీఆర్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదానగారి విఠలరావు అభినందించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టీవీడే కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూపాయలు 35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వసతి కోసం 100 గదులతో భారీ సత్రాన్ని నిర్మించనున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజ కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు టీడీపీ తెలిపింది. మకర విలక్కు పండగ కోసం ఈ నెల 30న 5 గంటలకు ఆలయం తెరుస్తామని చెప్పింది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల పట్టపగలే జరిగిన దొంగతనంపై దేవాలయ ఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని దేవాలయ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ పటేల్ ప్రసాద్ ఆరోపించారు. అధికారులు స్పందించి ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోమాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. గోమాతను పూజించడం అంటే ప్రకృతిని జీవన విధానాన్ని గౌరవించడమేనని అన్నారు. గోపాలు పంచగవ్యాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. గోమాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.